ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కి ఇచ్చిందో దానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా అసలు బీసీ రిజర్వేషన్లు అమలు ఆర్డినెన్స్ వస్తుందా లేకపోతే 9th షెడ్యూల్లో వస్తుందా ఇట్లాంటి అంశాలపై మనతో మాట్లాడడానికి హైకోర్టు మాజీ జస్టిస్ బీసీ నేషనల్ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎట్లా సాధ్యం బీసీ రిజర్వేషన్ అనేది ఆర్డినెన్స్ సాధ్యం అవుతుందా లేకపోతే 9th షెడ్యూల్లో పెడితే సాధ్యమైందా? తమిళనాడు తరహాలో ఒక రాజ్యాంగపరమైన చట్టం చేసి ఏదైతే ఆర్టికల్ 31C కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద చట్టం చేసి అది ఇక్కడున్న ఉభయ సభల్లో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్ఎన్టీకి ఆమోదానికి పంపించినట్లయితే ఉభయ సభలు క్లారిఫై చేసి ఉభయ సభలు కూడా అది ఆమోదించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మన అసెంట్ గురించి పంపిస్తే అప్పుడు 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది రాజ్యాంగపరమైన చట్టం అవుతుంది. దానికి ఆర్టికల్ 31C 31B ప్రకారము రాజ్యాంగపరమైన భద్రత ఉంటుంది. ఏ కోర్టులు కానీ లేకపోతే ఏ జడ్జిమెంట్స్కి వ్యతిరేకం ఉంది కానీ లేకపోతే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని కానీ లేకపోతే వాళ్ళకున్న రైట్స్కి వ్యతిరేకం కానీ ఏ కారణాల చేత కూడా అది కొట్టివేయబడడానికి వీలు లేదు. ఆ రకమైన చట్టాలు తమిళనాడులో చేసినారు కాబట్టి వాళ్ళకి 69% రిజర్వేషన్స్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ రాకుండా వచ్చేంత వరకు అది ఉట్టి చెల్లని చట్టమే కానీ చెల్ల చట్టమే కాదు. ఆ 2 బిల్లులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ వస్తేనే అది చట్టం అవుతుంది. అది 42% రిజర్వేషన్స్ అమలు అవుతాయి. కానీ ఏ రకమైన ఆర్డినెన్స్ల ద్వారా చట్ట సవరణ ద్వారా ఏ రకమైన గిమ్మిక్కులు చేసినా కూడా తలక్రిందలు చేసి తప్ప చేసినా కూడా సాధ్యం కాదు అని ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను, చెప్తా ఉన్నాను. అంటే 3 నెలల కిందనేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు ఆమోదం చేసుకొని పైకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో తీసుకుందామని చెప్పేసి మళ్ళీ వెంటనే ఆర్డినెన్స్ని మళ్ళీ బీసీ రిజర్వేషన్ తీసుకొస్తామనడం ఎట్లా చూస్తున్నారు? అసలు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము ఇది పంపినాము, మేము ప్రధానమంత్రిని కలిసినాము, బీజేపీ ప్రెసిడెంట్ని కలిసినాము, కేంద్ర మంత్రులను కలిసినాము, మొత్తం పార్లమెంట్లో ఉన్న అందరికీ మేము విన్నవించుకున్నాము, టెలిగ్రామ్లు ఇచ్చినాము. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, ఉభయ సభలు పాస్ చేయడానికి సిద్ధంగా లేదు అని బదనాం చేసేది ఉండే. ఈయన బదనాం చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమో వెనుక పంపిందని ఒక పుకార్లు వస్తున్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇష్టం లేదు, బీజేపీకి బీసీలకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి ఓన్లీ చెప్పుకోవడానికే కొన్ని విషయాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఏదైతే ఇది ఎట్లా చెల్లుతుంది 9th షెడ్యూల్లో ఎట్లా కలుపుతారు 50%కి వ్యతిరేకం ఉంటే కోట్లకు వ్యతిరేకం ఉంది కదా అని ఆయన ఒక తప్పుడు మరి మాటలు ఆ రామచంద్రరావుకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంటే బీజేపీ యొక్క ఆయన మౌత్ పీసే కానీ బీజేపీ యొక్క ఆయన ఆదేశాల మేరకే మాట్లాడుతున్నామని బీసీ వర్గాల వారు అంటున్నారు. చెప్తుండగా 9th షెడ్యూల్లో పెట్టడం అసాధ్యమని నిన్న బీజేపీ ప్రెసిడెంట్ మా దృష్టాంతమే తమిళనాడులో ఉంటే తమిళనాడులో 9 మంది జడ్జిమెంట్లు ఇచ్చిన తర్వాత 50% దాటకూడదు ఉంది. 92లో జడ్జిమెంట్ ఇస్తే 94లో కలిపారు. ఆయనకు ఒక న్యాయవాది అయితే ఒక బీజేపీ ప్రెసిడెంట్ అయితే ఇంత తప్పుడు వర్గం చేయడం అంటే బీజేపీకి అంటే ఇంత వాళ్ళ యొక్క మరి చతుష్టయ విషయాలు బయటపడుతున్నాయి కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసాం, ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది, బీజేపీ చేతిలో ఉన్నది, కోర్టు మా బాల్ ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉందని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. అసలు ఎవరు ద్రోహం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, బీసీలకు ద్రోహం బీజేపీ పార్టీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. ఇద్దరు తోడు దొంగలై నాటకం ఆడుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే దానికి ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఇన్ని నెలల కింద ఆ బిల్లులు పాస్ చేసి పంపిస్తే ఈయన ఇన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసిండు, కేంద్ర మంత్రిని కలిసిండు, ఎన్నడైనా ఒక ఇక్కడ రాష్ట్రంలో కానీ అన్ని ఆల్ పార్టీ మీటింగ్స్ని పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి ఒక రిజల్యూషన్స్ పాస్ చేసి అందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళిండా, ఢిల్లీకి తీసి ప్రధానమంత్రిని విన్నవించుకున్నాడా లేకపోతే బీజేపీ ప్రెసిడెంట్కి విన్నవించుకున్నాడా? ఏ రకమైన ప్రయత్నం చేయకుండా ఆయన ఎల్లుండంట రాహుల్ గాంధీ దగ్గరికి పోయి కాంగ్రెస్ ఎంపీలకు పవర్ ప్రజెంటేషన్ ఇస్తారట. అదెందుకు ప్రధానమంత్రికి ఎందుకు కన్విన్స్ చేయవు, బీజేపీని ఎందుకు కన్విన్స్ చేయమని? నీ పార్టీ కంటే నీ పార్టీ అధినేత నీకు కూడా కలవట్లేదా? లేకపోతే నీకు ఆయనకు మంచి సంబంధాలు పొసగట్లేదా? ఎందుకు అసలు ఈ నాటకాలు ఇదన్నీ
కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు అంటే కేంద్రంలో పాస్ అవుతుందా? మెజారిటీ బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ భాగస్వాములను ఒప్పించుకోవాలా, బీజేపీ ప్రధానమంత్రిని ఒప్పించుకోవాలా. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డికి మోడీ దగ్గరికి వెళ్ళి చెప్పేంత ధైర్యం లేదా, లేకపోతే బీసీలకు ఎందుకు చేయాలనుకుంటున్నాడా? మోడీ దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉంది. మోడీ దగ్గర ఆయనకు మంచిగా అనుకూలత కూడా ఉంది. కాబట్టి ఆయన చదువుకుందే బీజేపీ స్కూల్లో, బీజేపీ విద్యాలయాల్లో, బీజేపీ మానసికతతోని ఆయన పెరిగింది తెలుగుదేశంలో. ఇప్పుడు రాజ్యం వెళ్ళింది కాంగ్రెస్లో. ఆయన ఎవరి మనిషి అని చెప్పాలా? ఆయన సగం 50% తెలుగుదేశం, 20% బీజేపీ, ఓన్లీ 30% కాంగ్రెస్ అని ఎట్లా 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 నమ్మాలి ఆయన? మీరే అర్థం చేసుకోండి. అంటే ఏం చెప్తారు మరి ఓవరాల్గా? బీజేపీ ఏమో మతపరమైన రిజర్వేషన్ మేము ఒప్పుకోమని చెప్తుంది. మరి బీసీ రిజర్వేషన్లు బీసీలకు ఎప్పుడు ఫలాలు దక్కుతాయి? మరి బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు బీసీల దగ్గర తగ్గుతాయి. ఏదైతే చాతుర్వర్ణ మన సిద్ధాంతం ఇంప్లిమెంట్ చేసే అగ్రకుల చేతిలో ఉన్నటువంటి యొక్క ఆర్ఎస్ఎస్ ఆధిపత్యంలో ఉన్నటువంటి బీజేపీలో జరగదు, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో జరగదు, లేకపోతే వెలుమల దాంట్లో కూడా జరగదు. ఇది అది బీసీలకు ఒక పెద్ద శనియో శాపమో లేకపోతే ఏదో కానీ ఇప్పుడు వీళ్ళ అగ్రకుల చేతిలో ఉన్నంత వరకు న్యాయం ధర్మం. తమిళనాడులకు బీసీ కులకు రాజ్యాధికారం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకు అన్ని వర్గాలలో ఆధిపత్యం వస్తుంది. అగ్రవర్ణాల సంగతి పక్క పెడితే అసలు బీసీ సంఘాలే అసలు క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నాయి మొదటి నుంచి. ఎప్పుడైతే ఆర్డినెన్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిండో మొత్తం వెళ్ళి దండలు శాలువాలు మొత్తం సన్మానాలు అప్పుడే బీసీ రిజర్వేషన్ అయిపోయినట్టు కొన్ని బీసీ సంఘాలు మొత్తం ప్రకటించుకున్నాయి. ఎట్లా చూస్తున్నారు మరి? బీసీ సంఘాలు ఎందుకు? మీకు తెలుసు కదా, కృష్ణయ్య పోయి శాలువ కప్పిండు, ఆర్ కృష్ణయ్య కలిపిండు, కవిత కూడా బహుపరాక్ అన్నది. అంటే బీసీలను మొత్తం నిలువుగా చీల్చి ఈ యొక్క మరి అగ్రకులాల పార్టీలకు అడుగులకు మడుగుతున్నటువంటి బీసీలు రేపు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు. ఫైనల్గా ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్ సంబంధించి కావాలంటే ఏది సాధ్యం? ఆర్డినెన్సా లేకపోతే 9th షెడ్యూల్లో ఒకటే శరణ్యం, అంతకంటే వేరే మార్గమే లేదు. లేదంటే బీసీలందరూ ఐకమత్యమై ఎస్సీ ఎస్టీలు మొత్తం 100కి 100 పాలు అన్ని మరి పంచాయతీ బోర్డు మెంబర్లు, పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పరిషత్తులు కైవసం చేసుకుంటేనే కొంచెం ఏదైనా సొంతగా సంపాదించుకుంటేనే మార్గం ఉంది. కానీ ప్రభుత్వం ద్వారా చట్టం ద్వారా వస్తుందని ఆశ మాత్రం నాకు లేదు. అంటే ఇప్పటికే 3 నెలలలోపు హైకోర్టు స్థానిక సంస్థలు నిర్వహించాలని చెప్పేసి తీర్పు చెప్పింది. మరి 3 నెలలలోపు సాధ్యమైందా? ఈ రిజర్వేషన్ల గందరగోళం అంతా కొలిక్కి వస్తుందా? 42% ఇవ్వడానికి 9th షెడ్యూల్లో కలిపితే తప్ప 42% ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి చేత కాదు, ఇవ్వలేడు. కాబట్టి వీళ్ళంతలో వాళ్ళే అందరూ ఒక ఇంటర్నల్గా అన్ని కులాలు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని జిల్లాలలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి కులాల వారీగా పంచాయతీలు అన్నీ పంచుకుంటే మరి వాళ్ళు గెలుచుకుంటే అదొక పార్టీకి పార్టీ ఆవిర్భావానికి ఒక నాంది కలుగుతుంది, పార్టీలో ఐకమత్యం వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఒకటైతే కొంతమంది బీసీలు చీలిపోయినా, బీసీలకు ద్రోహం చేసినా, వెన్నుపోటు వచ్చినా కూడా బీసీలందరూ జాగ్రత్తగా అవుతాయి. ఐకమత్యంతో ముందుకు వెళ్తే కొంతవరకు ప్రోగ్రెస్ అవుతుంది.